నమస్కారం. ఈరోజు మనం అందరికీ బాగా తెలిసిన ఒక పాత పంచతంత్ర కథను, అదేనండి 3 చేపల కథను ఒక సరికొత్త కోణంలో చూడబోతున్నాం. ఇది కేవలం పిల్లలకు చెప్పే నీతి కథ మాత్రమే కాదు, ప్రాణాపాయం ఎదురైనప్పుడు మన మెదడు, మన ఆలోచన విధానం ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక అద్భుతమైన సర్వైవల్ అనాలిసిస్. అసలు విషయమేంటంటే, ఒకే భయంకరమైన ప్రమాదం 3 వేర్వేరు వ్యక్తులకు ఎదురైతే వాళ్లు దానికి ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ల బుద్ధి ఆ టైంలో ఎలా పనిచేస్తుంది? ఈ విశ్లేషణలో విభిన్నమైన మనస్తత్వాలు, కష్టాలను ఎలా ఎదుర్కొంటాయో ఒక లైవ్ స్ట్రెస్ టెస్ట్ లాగా మనం చూడబోతున్నాం. మొదటిగా ఆ 3 చేపల రకాలను చూద్దాం. కథలో ఇవి కేవలం చేపలే కావచ్చు, కానీ నిజ జీవితంలో ఇవి మనం రోజూ చూసే లేదా మనలోనే ఉండే 3 వేర్వేరు సమస్య పరిష్కార విధానాలకు ప్రతిరూపాలు. ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ చేపల పేర్లు వాటి వ్యక్తిత్వానికి పర్ఫెక్ట్గా అద్దం పడతాయి. మొదటిది సుమతి. సుమతి అంటే మంచి ముందుచూపున్నది. అంటే ఏది జరిగినా ముందుగానే ప్లాన్ చేసుకునే ప్రో యాక్టివ్ రకమన్నమాట. రెండవది కాలమతి. అంటే సమయానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు వ్యూహాలు రచించే రియాక్టివ్ మైండ్ సెట్. ఇక మూడవది మందమతి. పేరులోనే ఉంది కదా, మందకొడితనం. ఏదీ పట్టించుకొని నిర్లక్ష్యంగా ఉండే మూర్ఖపు రకం. సరే, ఇప్పుడు ఎండిపోతున్న చెరువు విషయానికొద్దాం. ఈ 3 రకాల మైండ్ సెట్స్ ఎలా పనిచేస్తాయో టెస్ట్ చేయడానికి వాతావరణం ఒక కఠినమైన సవాల్ను విసిరింది. అక్కడే అసలు కథ మొదలవుతుంది. మామూలుగానే వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. దానివల్ల ఆ చెరువులోని నీరు రోజురోజుకు ఆవిరైపోతూ నీటి మట్టం దారుణంగా పడిపోవటం స్టార్ట్ అయింది. ఈ మార్పును చూసి ఆ 3 స్నేహితులు ఒకచోట చేరి తమ భవిష్యత్తు గురించి ఒక సీరియస్ డిస్కషన్ పెట్టుకున్నాయి. ఆ మీటింగ్లో ముందు చూపు ఉన్న సుమతి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది. చూడండి, వానలు పడే సూచనలు లేవు, నీళ్లు తగ్గిపోతున్నాయి, మనం ఇక్కడే ఉంటే చచ్చిపోవడం ఖాయం. వెంటనే కాస్త పెద్ద చెరువు చూసుకుని వెళ్ళిపోదాం అని హెచ్చరించింది. రాబోయే దీర్ఘకాలిక ప్రమాదాన్ని ముందే పసిగట్టే ఆ ప్రోయాక్టివ్ నేచర్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది కదా. కానీ సుమతి మాటలు విని ఆ మిగతా 2 చేపలు, అదేనండి కాలమతి, మందమతి ఎలా రియాక్ట్ అయ్యాయో తెలుసా? ఆ వార్నింగ్ని చూసి ఎగతాళిగా నవ్వేశాయి. ఎప్పుడో వచ్చే కష్టానికి ఇప్పుడే ఎందుకు టెన్షన్ పట్టం అని మందమతి అంటుంటే, నీళ్లు పూర్తిగా అయిపోయినప్పుడు లేదా ప్రమాదం మీద పడినప్పుడు అప్పుడు చూసుకుందాంలే అని కాలమతి చాలా లైట్ తీసుకుంది. నిజాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, ముందుగా రెడీ అవ్వకపోవడం, ఈ 2 మనస్తత్వాల లక్షణం. ఇక జాలర్ల ముప్పు ముంచుకొచ్చిన సమయం గురించి మాట్లాడుకుందాం. ప్రకృతి నెమ్మదిగా ఇచ్చిన వార్నింగ్ని ఆ 2 చేపలు గాలికి వదిలేశాయి. కానీ అది ఇప్పుడు సడన్గా ఒక భయంకరమైన హ్యూమన్ థ్రెట్గా మారిపోయింది. చెరువులో నీళ్లు ఇంకా తగ్గిపోయి బాగా లోతు లేకుండా అయిపోయింది. కరెక్ట్గా అప్పుడే 2 జాలర్లు అక్కడికి వచ్చారు. తక్కువ నీళ్లలో ఈజీగా దొరికే ఇన్ని చేపలను చూసి వాళ్ల కళ్ళు ఆశతో మెరిశాయి. వెంటనే రేపు ఉదయాన్నే వచ్చి వలవేసి ఇక్కడున్న చేపలన్నింటినీ పట్టుకోవాలని ఒక పక్కా ప్లాన్ వేసుకున్నారు. వాళ్లు ఏమనుకున్నారంటే, అరే, ఈ చెరువులో భలే చేపలున్నాయి, రేపొచ్చి వలవేసి అన్నీ పట్టుకెళ్ళి మార్కెట్లో అమ్మేస్తే మనకు మస్తు డబ్బులొస్తాయి అని మాట్లాడుకున్నారు. ఆ జాలర్ల అత్యాశ అక్కడున్న చేపల ప్రాణాలకు ఒక కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. ఎప్పుడో వస్తుందనుకున్న విపత్తు రేపే రాబోతోంది. ఒడ్డునా వాళ్లు మాట్లాడుకున్నది విన్న సుమతికి ఒక్కసారిగా భయం పట్టుకుంది. వెంటనే పరుగున వచ్చి తన ఫ్రెండ్స్ని మళ్ళీ అలర్ట్ చేసింది. మనకు ఆపద వచ్చేసింది, రేపే జాలర్లొస్తున్నారు, ప్రాణాలు దక్కించుకోవాలంటే ఈ రోజే, ఇప్పుడే మనం వేరే చెరువులోకి వెళ్ళిపోవాలి అని చాలా కంగారుగా ప్రాధేయపడుతూ చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఎవరి బుద్ధికి తగ్గట్టు వాళ్లు ఎలా యాక్షన్ తీసుకున్నారో చూడండి. సుమతి ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా ప్రాణరక్షణ కోసం ఒక చిన్న కాలువ ద్వారా సురక్షితమైన వేరే చెరువులోకి ఎస్కేప్ అయిపోయింది. కాలమతి ఏమో, జాలర్లొస్తారు కదా, అప్పుడు చూద్దాంలే, నాకేదో ఒక ఉపాయం తట్టకపోదు అని పోస్ట్పోన్ చేసింది. ఇక మందమతి సంగతి సరేసరి, ఇన్ని రోజులు హాయిగా ఉన్న ఈ ఇంటిని వదిలి నేనెక్కడికి రాను అని అక్కడే మొండిగా ప్రమాదంలో ఉండిపోయింది. ఇప్పుడు వలలో చిక్కుకున్న ఆ క్లైమాక్స్ పార్ట్కి వెళ్దాం. ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయిన ఆ 2 చేపలకు టైం దగ్గర పడింది. సరిగ్గా అనుకున్నట్లే మరుసటి రోజు ఉదయాన్నే జాలర్లు రానే వచ్చారు. లోతులేని ఆ చెరువులో తమ పెద్ద వల విసిరారు.
ఎలాంటి ముందుచూపు లేకుండా అక్కడే మొండిగా ఉండిపోయిన కాలమతి, మందమతి ఆ వలలో ఈజీగా చిక్కుకుపోయాయి. తప్పించుకునే ఆప్షన్ ఉన్నప్పుడు దాన్ని వాడుకోకపోతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది కదా. ఆ వలలో ఇరుక్కున్న తర్వాత కానీ వాటికి అసలు వాస్తవం అర్థం కాలేదు. అయ్యో, మన ఫ్రెండ్ చెప్పిన మంచి మాట వినకుండా మన ప్రాణాల మీదకు మేమే తెచ్చుకున్నాం. ఆ ముందుచూపున్న అడ్వైజ్ వినుంటే ఇప్పుడు హాయిగా బతుకుండేవాళ్లం కదా అని వెంటనే బాధపడ్డాయి. కాని ఏం లాభం, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సరే, ఆ వలలో పడిన తరువాత ఆ చేపల భవితవ్యమేమైందో చూద్దాం. ఇక తప్పించుకోలేని ఆ డేంజరస్ సిచ్యువేషన్లో వాళ్ళిద్దరి మైండ్ సెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయన్నది చూడటం చాలా ఆసక్తికరం. కాలమతి తన నేచర్కి తగ్గట్టుగానే ఏడవడాన్ని పక్కనబెట్టి ఈ వల నుంచి ఎలా బయటపడాలి అని ఏదైనా ట్రిక్ ఉందేమో అని తన బ్రెయిన్కు పనిచెప్పింది. కాని మందమతికి మాత్రం ఆ భయంతో బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. పానిక్లో ఏడవడం తప్ప ఇంకేం చేయలేకపోయింది. కష్టాల్లో ఉన్నప్పుడు మన బుద్ధి ఎలా పనిచేస్తుంది అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. కాలమతి తన టాక్టికల్ బ్రెయిన్తో ఎంత అద్భుతమైన ప్లాన్ వేసిందంటే, ఫస్ట్ ఊపిరి బిగబట్టి వలలో ఒక చచ్చిపోయిన చేపలా కదలకుండా ఉండిపోయింది. ఆ జాలరి వల లాగి చూసి, అరే ఇది అప్పటికే చచ్చిపోయింది అనుకుని దాన్ని తీసి పక్కనున్న బుట్టలో పడేశాడు. ఇంకేముంది, కరెక్ట్ ఛాన్స్ చూసుకుని ఆ బుట్టలోంచి ప్రాణాలతో ఉన్న చెరువులోకి ఒక్క దూకు దూకి తన ప్రాణాలు కాపాడుకుంది. వాట్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కదా. కాని మందమతి స్టోరీ మాత్రం చాలా ట్రాజిక్. దానికి ముందుచూపు లేదు, కనీసం ఆపదొచ్చాక ఆన్ ద స్పాట్ ఆలోచించే సమయస్ఫూర్తి కూడా లేదు. ఏ ఐడియా రాక కేవలం ఆ బద్ధకం మరియు ఆ మొండితనం వల్ల వలలోనే ఇరుక్కుపోయి పాపం అతి దయనీయంగా తన ప్రాణాలు కోల్పోయింది. చివరిగా ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపు ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాక్టికల్ లైఫ్ లెసన్స్ ఏంటో ఒకసారి సమ్రైజ్ చేద్దాం. ఇక్కడ అసలైన టేకవేజ్ ఏంటంటే, సుమతిలాగా ముందు చూపుతో భవిష్యత్తును అంచనా వేసి ప్లాన్ చేసుకోవడమనేది ఎప్పుడైనా ఎక్కడైనా బెస్ట్ సర్వైవల్ స్ట్రాటజీ. ఒకవేళ ఎప్పుడైనా ఊహించని కష్టాల్లో పడినా సరే కాలమతిలాగా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే గట్టెక్కేయొచ్చు. కాని మందమతిలాగా నాకేంటిలే అన్న నిర్లక్ష్యం, బద్ధకం మరియు మూర్ఖత్వం ఉంటే మాత్రం అది ఏనాటికైనా మన సర్వనాశనానికి దారితీయడం గ్యారెంటీ. ఫైనల్గా ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తాను. ఎప్పుడైనా మీ లైఫ్లో రేపు పొద్దున ఒక సడన్ క్రైసిస్ వస్తే మీ బుద్ధి ఏ రూట్ తీసుకుంటుంది? ముందుచూపుతో అడుగువేస్తుందా, సమయస్ఫూర్తితో తప్పించుకుంటుందా, లేక నిర్లక్ష్యంగా ఉండిపోతుందా? ఈ కథ మీకు మీ సమస్యలను ఎదుర్కొనే విధానం పట్ల ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.